గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జైన్లో నన్ను ఫాదర్ ఫస్ట్ టైం నేను ఫాదర్ వేషం వేసాను జైన్ సినిమాలో. అవును. సదా ఫాదర్. ఎవరో వచ్చి అడిగి అన్న నువ్వు వెళ్ళొద్దు, తెక్కలోడు తేజ తెక్కలోడు కొట్టాడు అన్న, మొన్న ఇద్దరు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు, తెక్కలు నీ రేంజ్ ఏంటన్నా వాడు. రే వాటిని డైరెక్టర్ ఎందుకు కొడతాడు, నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చేయి చేసుకుంటాడు, అసలు మాట వరుస చెప్తాను. అది ఏం సరదానా, కొట్టడం సరదానా? సో ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు కొద్దిగా, దాంట్లో కొద్దిగా గొప్ప, బట్ అది మనం వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం అని వచ్చి ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలి, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్గా ఉంటుంది అని. సేమ్ నా దేశంలాగే ఇక్కడ డబ్బులు కూడా పెద్దగా ఏం అడగలే, అదేదో ఇస్తే ఇచ్చాను తేజ నేను చేస్తున్నాను సినిమా, నాకు అక్కడ ఛాలెంజ్. అక్కడ ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఏదో పెళ్లి ముహూర్తం అమ్మాయి గురించి ఏదో సీను, తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర, ఏదో పాపం అంతా ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వు యువర్ ద డైరెక్టర్, ఇప్పుడు ఏంటి ఎలాగంట ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా, అంటే ముందే జాగ్రత్తగా ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉండాలా, ఏది నిజం మనకు తెలియదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను, సేమ్ డైలాగ్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది, రెండోది చెప్తే ఎలా, మూడోది ఎలా, ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా సజెషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు మరి మీరు అంతా అతని గురించి అలా చెప్పారు కదా, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ వరం దగ్గర కూడా అంతే. మరి మీరు చూసారా ఎప్పుడన్నా తేజ గారు కొట్టడం సెట్లో? అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏమైనా కొట్టినట్టున్నాడు అంతే, ఆర్టిస్టులు కొట్టడం కాదు, ఏదో కోపం మీద ఏంటో చేసి ఉండొచ్చు. అసలు నాకు తెలియకడుతుంటా డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు, అసలు ఎందుకు కొడతాడండి నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది, జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది, అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. బట్ మనం కూడా ఆలోచించాలి కదా, ఏం సరదా అతనికి. వరం దగ్గరికి వెళ్ళాను, క్రియేటివ్ డైరెక్టరు అడిగారు, అడిగాను ఎలా కావాలన్నా ఇలా కావాలన్నాడు, మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వాలి. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది. ఇదే కాదు, నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటుంది. అంటే ఇచ్చి ఉంటే ఏదో అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలే. నేనేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకో, రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో, ఆ భావన ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును, రైటర్ చెప్పింది ఫీడింగ్ ఇస్తాడు, ఫాలో అయిపోడు, సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసలు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి, చెన్నకేశవరెడ్డి. అవునండి, చాలా మంది చెప్తారు, క్యారెక్టర్ సార్ చాలా మంది చెప్తారు. అది నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీద వెళ్ళా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు, చేసుకెళ్ళిపోతాం, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా. అక్కడ బాయ్స్ హోటల్ బాయ్స్ 10 మంది వచ్చారు. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగులు సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దాని అంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశ్వరరెడ్డి చెప్పినారు, అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు కరెక్టే, కానీ ఎవరు ఆలోచించింది, రైటర్ ఆయన మర్చిపోతున్నారు అందరూ కూడా. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్, మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు మీకు ఆ విగ్రహం గుర్తొస్తూ ఉంటుంది, పులివెందుల్లో చూసిన విగ్రహం, పులివెందులో సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాడీ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాడీ, ఆ ఎమ్మడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాడీ, ఈ 3 ఆబ్జెక్ట్స్కి రౌండ్ ట్రాడీ అలా తిరగతానే ఉంటుంది, కట్ 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 షాట్. అసలు ఏవి టేకింగ్ కానీ ఏవి రైటింగ్ కానీ. ఇప్పుడు వినాయక్ ఎంత వండర్ఫుల్ డైరెక్టర్, ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా, ఆయన టేకింగ్. ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాశాడుగా, నెంబర్ 1 హీరో అతనేగా, నెక్స్ట్ వినాయకే కదా హీరో, నేను ఫిజికల్గా హీరో. నేను ఏది చేసినా అలాగే చేస్తాను, నేను ఏది చేసినా ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు 3rd హీరో నా దృష్టిలో ఫిజికల్గా. ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికీ నిన్న కాక మనం చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. ఆ చెన్నకేశవరెడ్డి షూట్లో
బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా అయ్యో! మూమెంట్స్ షేర్ చేయండి సార్. ఆ మూమెంట్ అంటే బోలాశంకరుడు అండి ఫాదర్ లాగా. హ్మ్. ఫాదర్ లాగా బోలాశంకరుడు ఏముండదు. కొద్ది కోపం వస్తుంది ఒక్కోసారి. హ్మ్. డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు, మనసులో ఏముండదు. హ్మ్. ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లోడిలాగా మన దగ్గరికొచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటా ఉంటాడు. హుహు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టొచ్చు. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా ఈజ్ బోలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. హ్మ్. ఆయన అంటే భయం, టైగరు అది కాళ్ళకి దానికి ఏముండదు ఆయనకి. అంత భయపెడతారు అసలు ఆయన దగ్గర ఏముండదు. నేనే ఉదాహరణ. నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంక మరి అది ఇంక అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంక మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలు, 5 సినిమాలు చేసినట్టు చేశాను. కదా! మొన్నొకటి చేశాను 'వీరసింహారెడ్డి'. అవును. అది యాక్చువల్‌గా భలే గమ్మత్తు అది. నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలేయను. ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలేయను. హ్మ్. అంటే చాలా అద్భుతంగా 2 డేస్ అయినా ఆ క్యారెక్టర్‌లో దమ్ముంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు. "సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న." "ఏ బుద్ధి లేదండి నీకు, నేను చేయను కదా." హ్మ్. అసలు గెస్ట్ వేషాలే చేయను. "అలా కాదండి బాలకృష్ణ అన్నాడు." "మరి ఆ మాట ముందు చెప్పలేదా?" అన్నా. ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇష్టమైన హీరో మా ఫ్యామిలీ కదా. హ్మ్. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సామెత ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. హ్మ్. మనకి మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా క్రైసిస్ వచ్చిందా లైఫ్‌లో? బాగా. అంటే చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లం వచ్చింది. హ్మ్. అలా అది అక్కడ లాసు. హ్మ్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు ఏం డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను. హ్మ్. ఇదొక పెద్ద లాసు. అడగను. తర్వాత ఇస్తానంటే ఓకే వదిలేసి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. హ్మ్. చాలా లాస్. యాక్చువల్‌గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ నాకు. సినిమా వల్ల. సినిమా వల్ల పోయింది ఎక్కువ నాకు. హ్మ్. ఎన్ని కోట్లు ఉంటుంది సార్? ఇక దానికి లెక్కలేదు. సరే ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వెషన్ బట్ సీరియస్ క్వెషన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా? శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలనుంది. ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 28. 28 సారీ 2028. 47 కదా నేను వచ్చింది 1978 కదా. ఆ లెక్కేసుకుంటే 28కి 50 ఇయర్స్. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు, నేను చేయను. కానీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు, బొల్లు శ్రీనివాసరావు గారని. అతను టీవీ ప్రొడ్యూసర్. 'రుణానుబంధం' అనే ఒక సీరియల్ తీస్తున్నాడు. నేను టీవీ అడిగితే నేను చేయను అన్నాను. నేను అసలు సినిమాలోనే గెస్ట్ వేషాలు వేయను, టీవీకి ఎక్కడ చేస్తాను సార్ అన్నాను. ఆ శ్రీనివాస్ అనే అతను నిర్మాత, బొల్లు శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఆయన భలే ఇచ్చాడు నాకు. అలా నన్ను ఎన్లైటన్ చేసి చెప్తే నాకు వింటాను నేను. కరెక్ట్. అది క్యారెక్టర్ బాగుండాలి, కథ బాగుండాలి. ఆయన చెప్పుకొచ్చాడు 2 డేసే వేషం సార్, ఏం అబద్ధం వల్ల 2 డేసే వేషం. కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది, మీరే చేయాలి. అసలు మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని బ్యాడ్ నేమ్ ఉంది, మీరు అన్నీ ఒప్పుకోవట్లేదు, టీవీలు చేయట్లేదు. కనీసం ఈ రకంగా మీరు కనపడితే అయ్యో ఈ వేషం శివకృష్ణ ఎందుకు వదులుకున్నామని అందరూ అనుకుంటారు. ఇలా చెప్పుకొచ్చాడు నాకు. అసలు అలా చెప్పినంత మాత్రం చేయను, అది వేరే విషయం అనుకోండి, మొండోండి కదా. కానీ క్యారెక్టర్ అద్భుతం. అదే ఇందాక మీకు ఫోటో చూపెట్టా, చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్. అసలు చాలా కాస్ట్లీగా అసలు సినిమాలకు తీశాడు. అలా ఉండాలండి, మనకు హ్యాపీగా ఉండాలి. డబ్బు అనేది పక్క పెట్టండి. యాక్చువల్గా యాజ్ ఏ ఆడియన్గా మాకు కూడా మీ విషయంలో కడుపు నిండలేదు. ఎందుకంటే శివకృష్ణ స్టామినాకి, రేంజ్కి తగ్గ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు తెలియదు. సినిమాలే కదండి, నేను ఈ టీవీ ముఖంగా చెప్పదంటే నేను ఆకలితో ఉన్నా. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. చాలా ఆకలితో ఉన్నా 10-15 ఏళ్ళ నుంచి. నేను చేసిన మొదట్లో చేసిన క్యారెక్టర్ నాకు పట్ల స్టిల్ నాకు 70 ఇయర్స్ ఓపెన్గా చెప్తున్నా. కానీ నా ఎనర్జీ లెవెల్స్ నేను ఇంకా చెయ్యాలి. ఈ 2-3 సంవత్సరాల్లో అసలు దుమ్ము, అసలు మళ్ళీ ముందడుగు, నా దేశం, అటువంటి క్యారెక్టర్లు చేయాలని లోపల కోరిక ఉంది. అది మొన్న టీవీలో కొద్దిగా టు సమ్ ఎక్స్టెంట్ వచ్చింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.